ఆయన చేసింది న్యాయం అయితే వీళ్ళు చేసేది అన్యాయం అయ్యింది. వీళ్ళు న్యాయం చేస్తుంటే ఆయన ఎట్లా చేశాడు అనుకుంటారు న్యాయం అంటే? అమరావతి రైతులు రాజధాని కోసం స్థలాలు ఇచ్చిన రైతులని రాజధాని 3 రాజధానులు చేస్తానని చెప్పేసి భయభ్రాంతులు చేసి బెంబాలు ఎత్తించేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తాన్ని కలిపి నానా తిప్పలు పెట్టి నానా పప్పలు ఉడికించిన ఆయన వాళ్ళ రైతుల గురించి మాట్లాడేంతటి అర్హుడా? అంటే జనాలు నాకు రైతు భరోసా ఇప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ పట్టలేదని బాధల్లో ఉన్నారు. అందరినీ సోమరపోతులు చేయడం తప్ప ప్రభుత్వం ఏమీ లేదంటారా? ఎవరిని సోమరపోతులు చేస్తారు? ప్రభుత్వం ప్రజలకి డబ్బులు వేసి సోమరపోతులు చేసిందంటారు. నిజమే అంటారా అబద్ధం అంటారా? ఇప్పుడు వీళ్ళు కూడా రాస్తున్నారు, ప్రభుత్వం డబ్బులు వేస్తున్నది ప్రజలకి కాదయ్యా, ప్రజలకి కాదు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా డబ్బులు వేస్తున్నది ఎందుకు? పిల్లల చదువుల గురించి. పిల్లలు ఎక్కడా చదువులు ఆపొద్దు. పిల్లలు చదువులు ఆపితే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తులు దెబ్బతింటాయి, వాళ్ళ భవిష్యత్తులు ఆగమవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు. అంతేగాని ఇక్కడ ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అనేది ఏమీ లేదు అక్కడ. కానీ ఆ ప్రభుత్వం ముసుగుగా అన్యాయంగా నడిచింది. ఈ ప్రభుత్వం ఏంటంటే రోడ్డుకి న్యాయంగా నడుస్తుంది. నమస్తే మేడం గారు. నమస్తే. ఈవేళ జగన్ గారు ఓడిపోయారు కాబట్టి ఇలా ఉంది, కానీ నగ్గితే ఇలా ఉండునంటారా? నిజం గిరిజనులకు రోడ్లు పడినా? గిరిజనులు రోడ్లు కాదు కదా, తినడానికి తిండి కూడా లేకుండా చేసేవాడు. అసలు ఆ గిరిజనుల లోకం ఎక్కడుందో తెలియకుండా కూడా చేసేవాడు. ఈవేళ రోజున మళ్ళీ గెలిచినట్లయితే ఈ రాష్ట్రాన్ని ఏ దేశానికి అమ్మి పారేసేవాడు. రాష్ట్రంలో సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అమ్మడానికి గ్యారంటీ ఏంటి? అంటే ఎవరు కట్టించారని చెప్పి దాన్ని తాకట్టు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల అమరావతి రాజధాని మళ్ళీ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ టైం జగన్ కనుక వస్తే ఈ రాజధాని పోతుంది అంటారా? పెట్టిందే రాజధాని అనే పేరు పెట్టిందే రాజధాని అక్కడ ఎంచుకున్నదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే అక్కడ శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ ద్వారా అక్కడ ఎన్నుకొని మరీ తీసుకున్నప్పుడు వాళ్లే తీసుకుంటారు, అక్కడ వాళ్ళదే నడిచింది అక్కడ. అంతేగాని ఇప్పుడు మళ్ళీ రాజధానికి ఇంకా రాడుగా, ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అన్నారు. మరి ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడంటావా ఏదో వంక చెప్తాడంటారన్న? ఏం చేస్తాడో మరి. ఇప్పుడు అప్పుడంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కనుక నాకు కుదరదు, నేను చేయలేనని రాలేనని మాట్లాడాడు. 60 లక్షలు ఖర్చు అవుద్ది అన్నాడు. నిజమంటారా? ఎందుకు అవుతుంది 60 లక్షలు? ఆయన కోర్టుకి వెళ్ళడానికి 60 లక్షలు ఖర్చు అవుద్ది అన్నాడు. ఎప్పుడు? ఆయన ప్రభుత్వం కింద సీఎం కింద ఆయన కోర్టుకి వెళ్తే 60 లక్షలు ఖర్చు అవుద్ది అన్నాడు. ఏంటి, ఒక కారులో వచ్చిపోతే నీకు 60 లక్షలు ఖర్చు అయిద్దా? ఎవడి సొమ్ముతో నువ్వు 60 లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తావు హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి? ఈ వైజాగ్ ప్యాలెస్ పరిస్థితి ఏంటంటారు? అది జనాలకి ఇస్తే బాగుంటుంది అంటారా, గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటారా? వైజాగ్ ప్యాలెస్ ఏంటి? జగన్ గారు కట్టిన ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్ ఆయన ఆనందాల కోసం, ఆయన సంతోషాల కోసం, ఆయన విలాసాల కోసం, ఆయన విన్యాసాల కోసం కట్టించుకున్నాడు. అదేదో ప్రజలకు కట్టించినట్టయితే సరిపోదు కదా. ఓహో, దాన్ని కట్టించడం కోసమే అప్పులు పాలయ్యాడా? దాన్ని కట్టించిన అప్పులు తీర్చుకోవడం కోసమే ఆయన సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడా? తాకట్టు పెట్టి ప్రజలకి డబ్బులు లేక నేను తాకట్టు పెట్టానని చెప్పేసి ప్రచారంలో చేశాడా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఈవేళ గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు బయటకు రాని జగన్ వేళ రైతులు భరోసా, రైతులకు సరైన న్యాయం జరగట్లేదని ప్రతి ఎమ్మెల్యేని ఒక ఊరిలో ప్రచారం చేయమంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కలెక్టరేట్ని ముట్టడించమంటున్నారు. ఇదంతా కరెక్ట్? ఏమైనా న్యాయం చేసుకుందా ఆమె? ఏమైనా చేసిందా ఆమె? ఇవ్వలని వాళ్ళని అనే అంత అర్హత కలగాలి ఆమె. అంతటి అధికారం ఉన్న వ్యక్తి ఆమె. ఫస్ట్ కింద ఉన్న గోతిని ఆమె పూడ్చుకోమని చెప్పండి. తర్వాత రాజకీయ నాయకుల దగ్గర ఏరొచ్చు, చూడొచ్చు. అంతేగాని ఉంది కదా నోరని, ఉంది కదా నాలుకని నోటుకొచ్చినట్టు కూస్తే నాలుగు కోస్తారు ఆంధ్రప్రదేశ్ జనాలు. ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఒక మాటలో చెప్పాలండి. చెప్పానుగా, రాజకీయం అంటే అతన్ని చూసే నేర్చుకోవాలని. రాజకీయం అంటే ఎలా చెయ్యాలో, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో, ప్రజల బాధలు, ప్రజల సాధకులు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు ఇవన్నీ ఎలా పంచుకోవాలో, ఎలా తీసుకోవాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే నేర్చుకుంటారు ఎవరైనా. మరి 29లో జగన్ సీఎం అంటున్నారు. నిజమంటారా? చేసుకోమని చెప్పు చూద్దాం. జగన్ సీఎం రాడు. ఇంకా వైసీపీ పార్టీ నేలమట్టం అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. బాగా చెప్పారు. ఎప్పటికీ రాదు ఇక వైసీపీ పార్టీ అనేది. ఇక ఏమైనా గ్యామ్లింగ్ జరిగి, ఏమైనా ఓట్లలో ఏమైనా అవకతవకలు జరిగితే, ఏమైనా తప్పుడు ప్రకారంగా వస్తే తప్పితే వైసీపీ పార్టీ అనేది ప్రజలు ఎంచుకోరు కూడా. ఎందుకనంటే ఒక తల్లి ఒక తండ్రి కష్టపడి పిల్లల్ని పెంచుకున్నారు, వాళ్ళని ఎంతో చదివించుకున్నారు. వాళ్ళని ఐటీలు పెద్ద పెద్ద చదువులు చదివించుకునేది ఎందుకు? రాష్ట్ర డెవలప్మెంట్ ఆపేసుకోవడం కోసమా? రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడం కోసమా?
అంటే 29లో 174 మందే అంటున్నాడు, ఒక్క సీటు పవన్ కళ్యాణ్ గెలుతారంటున్నారు, నిజమంటారా? అట్టాగే అన్నారు 24లో కూడా ఒక్క సీటు కూడా నీకు రాదు, 174 నాకే వస్తాయి చూసుకో అని మొత్తానికి నేల మట్టం చేసి నేల కనిపించారు పవన్ కళ్యాణ్ గారు. అదే పిఠాపురంలో గెలిచి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మరి జగన్ గారు అమెరికాలో పబ్లిసిటీ పెట్టారు, వేళ పబ్లిసిటీలో ఆయన తోపంటారా పవన్ కళ్యాణ్ గారు తోపంటారా? అక్కడ ఏ పబ్లిసిటీలు పెడితే మాత్రమేమి ఆ దేశం నుంచి మన ఇండియా కంట్రీకి వచ్చి ఇండియా కంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓట్లేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినటువంటి ప్రజలు ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ. అర్జున్ గారిని ఇది చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ రెగ్యులర్గా ఆ మూవీస్ అంటే ఎందుకు రిలీజ్ అయినప్పుడు చాలా ఇష్యూస్ అవుతుందని తెలుసు, అందరికీ తెలుసు. న్యాచురల్గా ఎన్ని మూవీస్కి ఎంతమంది చనిపోయారు మీకు ఎప్పటి నుంచో తెలుసు. రీసెంట్గా ఏం జరిగింది కాదు. ఈ దాన్ని పట్టుకొని ఇట్లా అల్లు అర్జున్ గారిని బాగా ఇది చేసేసి ఇండస్ట్రీకి బాగా దూరం చేసి అన్ని కాన్సెప్ట్లో నడుస్తుంది. మళ్ళీ అది కాక ఇంకొక న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో ఉన్నాడు, దానిపై అందుకని ఇట్లా చేశారు అది అని చెప్పేసి కూడా ఉంది న్యూస్. ఈసారి ప్రీమియర్ షోలు ఇవ్వంటున్నారు కదా, ఇంకా పరిస్థితి ఏంటి? ప్రీమియర్ షో లేకపోతే బెటర్ కానీ అప్పుడు దాకా ఫ్యాన్స్ కోసే కదండి ఇవన్నీ చేస్తుంది. ఇంతమంది ఉన్నారు కాబట్టి కరెక్ట్ కదా. యాక్చువల్ ఏంటంటే ఆ మూవీస్కి యాక్చువల్గా లేడీస్ వెళ్ళకూడదు, ఎంజాయ్ చేసేదే ఫ్యాన్స్. ప్రీమియర్ షోస్ అవే లేదంటే జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేయాలి మరి? సినిమా మీద అంత ఓప్షన్, సినిమా కోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారో తెలుసు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ దెబ్బ ఉంటుంది అంటారా ఇది ఇలా చేయడం వల్ల? అట్లా ఏముందండి, దీన్ని జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ జరిగే దాని పెద్ద ఇష్యూస్ చేయడం దాని మీద కరెక్ట్ కాదు కదా. రోజు టికెట్లు రేటు కూడా పెంచారంటున్నారు. సినిమా రేట్స్ అంటే ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. అట్లా మీరు చాలా మంది అడుగుతున్నారు ఎంత బడ్జెట్ పెట్టింది సినిమా తీయాలని. మనకు నచ్చే విధంగా తీస్తేనే కదా సినిమా వెళ్ళేది జనాల్లోకి. గేమ్ చేంజర్ తెలుసు. ఈ సినిమాల వల్ల మరో జగన్ అవుతారంటారా రేవంత్ రెడ్డి గారు? యాక్చువల్గా చెప్పాలంటే అదే మరో జగన్ అన్నట్ట. జగన్ 2.1 వచ్చారు రేవంత్. అంటే ఇద్దరు రెడ్లు అవడం వల్ల అంటారా? అట్లా క్యాస్ట్ మీద మనం ఇది చేయకూడదండి. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఉంది, క్యాస్ట్ పరంగా వెళ్ళొద్దు. యాక్చువల్గా ఏంటంటే రాజకీయ పరంగా తీసుకొచ్చి సినిమా ఫీల్డ్ అంటే పవన్ కళ్యాణ్ టికెట్లు ఎంఆర్ఓలు అమ్మినట్టుగా రేపు సినిమా టికెట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీచర్స్ ఎంఆర్ఓస్ అమ్ముతారంటారా? అట్లా మనం ఎలా కరెక్ట్గా చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. మంచిదే, బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ రేట్లు అమాంతం పెంచడం అనేది సామాన్యుడి మీద భారం పడుతుంది కదా, చాలా భరించలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ చూడాలని ఉంటుంది సినిమా. కొందరికి ఏమో 2000 ఉండొచ్చు, కొందరి దగ్గర 200 రూపాయలు ఉండొచ్చు. అందరూ చూడాలి కదా సినిమాని. కాబట్టి టికెట్ రేట్ ఒక నార్మల్గా ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఒక 150 నుంచి 200 లేదా 250 లాస్ట్ అంతవరకు పెట్టాలి ఆల్మోస్ట్. కానీ భారం వేసేసి నెత్తి మీద భారం వేసి 3000 4000 అంటే ఎవరు చూడాలి. అంటే రేవంత్ రెడ్డి గారు పిలుచుకున్నారు కదా మామూలుగా ఆఫీస్కి, అదే వెళ్ళారు కదా. అండ్ జగన్ కూడా ఇలానే జరిగింది ఇంతకు ముందుకు. ఎలా చూడొచ్చు అన్న మనం 2 సీక్వెన్స్?